నెల్లూరు మైపాడు గేటు ప్రాంతంలో నిర్మించనున్న రోడ్డు విషయంలో మంత్రి నారాయణ అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. వేలాది వాహనాలు తిరిగే ఈ ప్రాంతంలో వైసీపీ హయాంలో 100 అడుగుల రోడ్డు నిర్మించామని, అయితే ఆ రోడ్డు కుచించుకుపోయేలా ఈ ప్రాంతంలో 200 షాపులు నిర్మించడానికి మంత్రి నారాయణ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ను కలిసిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆ వివరాలను తెలిపారు. అక్కడ 200 దుకాణాలు ఏర్పాటు చేసినంత మాత్రాన వ్యాపారాలు జరగవని, రోడ్డు కుచించుకుపోయి పొలాలకు వెళ్లే జాఫర్ సాహెబ్ కాలువ నీళ్లు కలుషితం అవుతాయని చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు దుకాణాలను కేటాయించాలన్న నెపంతో ఈ ప్రాంతాన్ని కలుషితం చేస్తున్నారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఇంకా కలెక్టర్ గారికి కూడా ఒక మంచి ఆలోచన కూడా ఉంది. ఎడ్యుకేషన్ కి సంబంధించి కానీ, హెల్త్ కి సంబంధించి కానీ, వీటన్నింటినీ కూడా పేద ప్రజలకు మనం అందుబాటులోకి తీసుకురావాలా అనే ఒక ఆలోచన మంచిగా ఆయనకు ఉంది. సో అదే క్రమంలో నెల్లూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ ఏ విధమైనటువంటి చేంజెస్ ఉండాలా, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. ఆయన ఒక మంచి ఆలోచనతో ఆయన కూడా వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఆలోచన చేయడం కూడా జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ప్రధానంగా జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని కూడా ఆయనకి హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. సో బేసిక్ గా అక్కడ మా ఆలోచన ఏంటంటే, పేదవాళ్ళకి షాప్స్ ఇవ్వడం అన్నది మేము ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తాం, ఇవ్వాలా. కానీ ఆ ప్లేస్ కరెక్ట్ కాదు. ఏదైతే అక్కడ ఒక మంచి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పేదలందరినీ కూడా మనం అక్కడి నుంచి షిఫ్ట్ చేయించి ఒక 100 feet రోడ్డుని తయారు చేసుకొని ఆ పక్కన రివిట్మెంట్ అంతా తయారు చేసినామో, ఆ రివిట్మెంట్ కి ఆనుకొని ఏదైతే ఫుట్పాత్ లాగా మనం తయారు చేసినామో ఆ ఫుట్పాత్ మీద 200 బంకులు పెట్టేసి, దానికి ముందు ఉండడానికి ఒక 20 అడుగులు, కూర్చోవడానికి ఒక 20 అడుగులు పెట్టి, ఇంకా ఆ ముందు పక్క కేవలం ఒక 20 అడుగుల రోడ్డే పెడితే ఆ 20 అడుగుల రోడ్డు మీద టోటల్ గా వెహికల్స్ పార్కింగ్ అంతా కూడా పెట్టేస్తే రాకపోకలు ఇటువంటి పరిస్థితుల్లో పాసిబుల్ కాదు. అటుపక్క ఇంకొక వేలో కూడా 20 అడుగుల రోడ్డు ఉంటుంది, అక్కడ కూడా బ్లాక్ చేస్తారు. సో ఇదంతా కూడా చాలా పెద్ద ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా That's all for now. For more updates, keep on